వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టీచర్ వంటలు. ఈరోజు వంట స్వీట్ బొబ్బడాలు. దీని ప్రాసెస్ వచ్చేసి గోధుమ పిండి, చక్కగా గోధుమలను మిక్సీలో పట్టించుకున్న పిండి అండి. బయట పిండి అంత మంచిది కాదు కాబట్టి మేమైతే గోధుమలు ఇంట్లోనే పట్టించుకుంటాం. నేను బెల్లాన్ని కొంచెం వేడి చేసి కరగబెట్టాను, ఎందుకంటే దాంట్లో కొంచెం ఈ మధ్యన నలకలు వస్తున్నాయి కాబట్టి కరగబెట్టి వడబోసుకొని ఉంచుకున్నాను. చూడండి, 1/2 స్పూను సాల్టు, 1/2 స్పూను తినే సోడా అంటాం మనం, తినే సోడా అది వేసాను. ఒక 2 ఇలాచి ఊరికే ఇట్లా పొట్టు తీసి అవి లోపల వేసాను. ఒక 4 స్పూన్ల పిండి తీసుకున్నా. ఇంకా అది మన ఇష్టం, మన ఇంట్లో ఎంతమంది ఉంటే చూసుకొని తీసుకోండి మీరు. దానికి ఏమి క్వాంటిటీ అంత అవసరం లేదు. ఆ బెల్లం కరగబెట్టాం కదా, ఊరికే కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెడితే వేడైపోతుంది, పాకం అలాంటి ఏమీ రావద్దు. చూడండి, దాన్ని వడబోసుకున్నా, దాంతోనే కలపాలి. మనం మిర్చి బజ్జీ ఎలా చేసుకుంటాం అలా ఉండాలి పిండి. చక్కగా మొత్తం కలిసేటట్టుగా చూస్తూ కలుపుకోండి, మొత్తం ఒకేసారి పోయొద్దు. చూడండి, కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇవి భలే ఉంటాయండి, చిన్న పిల్లలకి ఇష్టం అంటారు, కానీ మా ఇంట్లో మా అత్తయ్య మామయ్య కూడా చక్కగా తింటారు. వాళ్ళకి షుగర్ ఉంది అయినా చక్కగా తింటారు ఇష్టంగా. ఈ రెసిపీ పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు, ఏమైనా వాళ్ళకి తినాలనిపించినప్పుడు బయట తెచ్చుకోకుండా ఇలా అప్పటిదప్పుడు ఒక 10 మినిట్స్లో చేసేయచ్చు. చూడండి, అలా పెట్టేసుకొని అలా ఉంచుకున్నా నేను కలిపి. ఎక్కువసేపు అలా ఉంచినా కూడా మళ్ళీ గట్టిగా అవుతూ ఉంటుంది. అట్లా మీరు ఏమన్నా ఉంచుకోవాల్సి వస్తే మళ్ళీ చూసుకొని కొన్ని వాటర్ అట్లా యాడ్ చేసుకుంటూ చూసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడాలు అట్లా ఏం చేయొద్దు. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకున్నామండి. మనం ఇక ఆయిల్ పోసుకోవాలి. పూరీలు కాల్చేటట్టుగా కొంచెం నిండుగానే ఉండాలి, పాపడాలు అవి కాదు అలా ఉండాలి. కొంచెం కొంచెం అయితే ఇట్లా పొంగవు. చూడండి, ఆయిల్ పోసాను, అది బాగా వేడైందా లేదా చూసుకోవడానికి కొంచెం పిండి వేసి చూడాలి ఆయిల్లో. బాగా ఫుల్గా ఏం పెట్టుకోవద్దు, మీడియం పెట్టుకోండి. అలా చూడండి, ఆ పిండి వేయగానే పైకి రావాలి, ఆ మూకుడికి అతుక్కపోవద్దు. పిండి పైకి వచ్చేస్తే కరెక్ట్గా ఉన్నట్టు మనం కలిపిన పిండి. లేదు అది అతక్కపోయే లోపలే ఉంటే కొన్ని వాటర్ మళ్ళీ యాడ్ చేసుకొని మంచి కలుపుకోండి. ఈ బొబ్బడాలని కొంచెం కొంచెం వేసుకోండి, మీకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే కూడా పెద్దగా వేసుకోవచ్చు. చక్కగా మీడియం పెట్టుకొని వేయించుకోండి. గోధుమ పిండి బెల్లం కదా, కలర్ అలా ఉంటుంది అన్నమాట. ఆరోగ్యానికి మంచిది కదండి బెల్లం. అలా ఎన్ని అయితే పడతాయో అలా వేసుకోండి. వేసుకొని గరిటె తీసుకొని దాంతో చక్కగా తిప్పి తీసుకోవడమే. ఈజీ ప్రాసెస్. తీయటి బెల్లం బొబ్బడాలు. దీనికి కావాల్సిన మన ఇంట్లోనే చక్కగా గోధుమ పిండి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అసలు అవి తీసినాక మేము తిన్నాము, ఎంత టేస్ట్ ఉన్నాయో. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇంట్లో అందరికీ నచ్చుతాయి.
చూడండి ఎలా ఉన్నాయో. అలా చూస్తే అలా ఉన్నాయి కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.